అందరికీ నమస్కారం. సామూహిక వరలక్ష్మి వ్రతము చాలా అద్భుతంగా ఘనంగా నిర్వహించారు. శ్రీ రామలింగ చౌడేశ్వరి భజన గుడి, పెడన, బ్రహ్మపురం. చూడండి, ఎంతో వైభవంగా నిర్వహించినటువంటి సామూహిక వరలక్ష్మి వ్రతము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుతూ మీ పురాణ అమృతం ఛానల్. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల హిందూ ధర్మం రక్షించబడుతుంది, వృద్ధి చెందుతుంది. అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించిన కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొనొచ్చు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం అందరికీ అందాలని కోరుతూ జై శ్రీ వరలక్ష్మి మాతాయ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం చేయండి, అందరూ నమస్కారం చేయండి. అనేకదంతం భక్తానాం ఏకదంతం తస్మహే. తొండమునేకదంతమతోరపుపజ్జయువామహస్తమం బిందుగమ్రోయుదజ్జలం నల్లని చూపుల మందహాసనం. సౌండ్ తగ్గించు. కొండక విద్య రూపమున్న కోరిన విద్యలకెల్ల నొజ్జవయుండి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. నమస్కారం చేసుకోండి అమ్మా. త్రిభువన మాత గౌరీదేవి సంకల్ప మహిమ జనించిన మంగళాంగా కైలాసనాదుని అరుణాబలమున అమరుడమైన మానుగావా. ఆది దంపతుల దివ్యంక పీఠమున కొలువనరించు ముద్దుల కుమార. ముకోటి దేవతలు స్తుతింపగా విజయములను గూర్చు విఘ్నరాజా. నీ ప్రభావము ఎరుగని నెలతమయ్యా. నేరమెంచక మమ్ము మన్నించవయ్యా. ఆదరము మీర మా యత్నములను జయము సమకూర్పు మా గిరిజా కుమార. జయము సమకూర్పు మా గిరిజా కుమార. జయము సమకూర్పు మా గిరి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంత్వరణాత్మం సర్వతో జయమంగళం. విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపతిః యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయాద్భూతిర్గ్రీవాణీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. యేషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఆపదామ మహత్తారం ధాతారం సర్వసంపదాం.
सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके ॐ लक्ष्मीनारायणाभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः अरुन्धती वसिष्ठाभ्यां नमः सर्वेभ्यः सर्वधर्मेभ्यो ఆచమనం చేయండమ్మా. మీ దగ్గర ఉన్న ఒక గ్లాసులో నీళ్లు ఎడమ చేతితోటి కుడి చేతిలో వేసుకుని కుడి చేయి కడిగి 3 సార్లు లోపలికి తాగాలి. ఓం సత్యం యశః శ్రీ మైత్రీ శ్రీతాం స్వాహ. 4వసారి కింద వదిలేయండి. ఇప్పుడు ఆచమనం చేసిన గ్లాసు మరలా ఆచమనానికే ఉపయోగించాలి. పక్కన ఉన్న గ్లాసులో ఒక తమలపాకు వేసుకుని దాంతో పూజ నిర్వహించాలి. ఆచమన గ్లాసు పూజకు ఉపయోగించవద్దు. అచ్చట తీసుకుని తలపై నుండి వెనక్కి వేసుకోండి. ఓం ఉత్తిష్టోండపోత విరాజ ఏ దేశమరుధేన బ్రహ్మ ధర్మ సమారభే. ఏమన్నా ముక్కు పెట్టుకోండి. ఓం భూ ఓం స్వాహ ఓం జనః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. నమస్కారం చేయండి. ఓం ఆపో జ్యోతిరసామృతం బ్రహ్మ భూర్భువస్సువరం మమానండి. ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య సుభేశోమని ముహూర్తే శ్రీ మహాశంభోరాజ్ఞాయ ప్రవర్తమానస్య కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా గోదావర్యోర్మధ్య ప్రదేశే శ్రీరామలింగ చౌడేశ్వరి దేవాలయ స్థానే దేవతా దేవ బ్రాహ్మణ సన్నిధ అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే బహుళపక్షే నవమి తిథౌ సప్తమి తిథౌ భృగువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదినౌ శ్రీమత్యాః. అమ్మా అందరూ జాగ్రత్తగా వినండి. మీ గోత్రాలు మీరు మనసులో చెప్పుకోండి. మీ గోత్రాలు మనసులో చెప్పుకోండి. చెప్పుకున్నారా? గోత్రవత్యాః నామధేయాయాః. తర్వాత మీ పేరు చెప్పుకోండి. తదుపరి గోత్రం చెప్పుకున్న తరువాత మీ పేరు చెప్పుకోండి. మమా అనండి. మమా దీర్ఘ చమండి. అందరూ చెప్పండి అమ్మా. మీరందరూ కూడా చెప్పాలి. దీర్ఘ సుమంగళిత్వ సిద్ధ్యర్థం మమ సభర్తృకాయాః మమ సర్వకామనా సఫలీకృతార్థం మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సాగ్రవర్ష శతపర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవత పూజాం కరిష్యే. శ్రీ శ్రీ వరలక్ష్మీ దేవత పూజాం కరిష్యే. మళ్ళీ చెప్పండి. శ్రీ
వరలక్ష్మీ దేవత ఉద్దేశ్య వరలక్ష్మీ దేవత పూజాం అంగక్షేణ శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే ఆదౌ నిర్విఘ్నేన హరి సమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి షోడశ ఉపచార పూజాం కరిష్యే. కుక్షాతు సాగరా సర్వే తప్తద్వీపా వసుంధరా అంగైష దైతా సర్వే కలశాం సమాశ్రితాః బుద్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వాయుధం సర్వం విశ్వా భూతాన్యాపః అమృతమాప సమ్రాళాపో విరాడాప స్వరాడాప చందాగుష్యాప జ్యోతిగుష్యాప యజుగుష్యాప గత్యమాప సర్వదేవత ఆపో భోర్భవత్సువర ఆపో. తమలపాకుతోటి గ్లాసులు నీళ్ళని కలపండి ఒక్కసారి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి ఆయాంతో ఆ గ్లాసు తోటి మీరు చేసినటువంటి హరిద్రా గణపతి మీద ఆ నీళ్లు చిలకరించండి. పూజా ద్రవ్యాల మీద మీ దగ్గర ఉన్నటువంటి పూజా ద్రవ్యాలు పూలు, అరటిపళ్ళు, తర్వాత కొబ్బరికాయలు, మీరు పూజ చేసేటువంటి పూజా ద్రవ్యాలు అన్నిటి మీద కూడా నీళ్లతో శుద్ధి చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. దేవుళ్ళ మీద కూడా చల్లండి, దేవుళ్ళ మీద కూడా చల్లండి. దేవమాత్మానంచ సంప్రోక్ష దేవమాత్మానంచ సంప్రోక్ష దేవీమాత్మానంచ సంప్రోక్ష. మీ శిరస్సు మీద చల్లుకోండి. ఆత్మాత్మానంచ సంప్రోక్ష. గణపతి దగ్గర తమలపాకుతోటి అట్లా పట్టుకోండి పైన, అలాగే అంతే. ఓం అస్మితే పునరస్మాసు చక్షు పునః ప్రాణమేనాదేహి బోధం జో పశ్యేమ తూర్యముచ్చరంతమనుమతే మృడయాన స్వస్తి. అమృతం వై ప్రాణ అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపయతే. తమలపాకు ఆ గ్లాసులో పెట్టేసి 4 అక్షతలు తీసుకోండి అమ్మా. స్థిరోభవ వరదోభవ శతోభవ ప్రసన్నోభవ. స్థిరాసనం గురు గణపతికి చేయండి, చేసి నమస్కారం చేయండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతి విశ్చేదసాధనం. రాజ్యం సమర్పయామి, హస్తయోరాజ్యం సమర్పయామి, శుద్ధాచమనీయం సమర్పయామి. యోవస్యవతమోరసః తస్య భాజయతి యమః ఉషిధీరివ మాతరః తస్మా అరంగమామవో యస్య క్షయాయ జన్మదహావో జయభాగః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉద్బోధక స్నానం సమర్పయామి. అక్షతలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. శుద్ధాస్నానంతరం శుద్ధాగమనీయం సమర్పయామి. మళ్ళా అక్షతలు తీసుకోండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపత్యేయ సాయం వర్తాత ఆయుష్యమఖ్యం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం పరమస్తు తేజః. శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థమక్షతాం సమర్పయామి. సముద్రస్య గృహాయిమే శ్రీ మహాగణాధిపతయే నమః. గంధస్వాపరే అలంకరణార్థం ఆభరణార్థం అక్షతాం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజక
కుంభకర్ణకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజానన నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం గంగఘోరాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కుంభరాజం పుష్పపూజాం సమర్పయామి. అగరబత్తిలు అగరత్తులు వెలిగిస్తున్నాం. రెండు అగరబత్తిలు వెలిగించండి. ఓం స్వాధ్యుక్తాయ దేవాయ జ్ఞానాగంధాయ సుగమ్యతాం అగ్రేయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహీతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సుగంధ పరిమళ ధూపమాగ్రాపయామి. దీపం చెల్లిస్తాను ఆకించుకుని వినాయకుడికి ఇలా మీ దగ్గర ఉన్న దీపాన్ని అద్దండమ్మా, అద్దండి. ఓం సాయేవేదాతిథం యుక్తమర్హినా యోగితం ప్రియం వృధానమంగళం దీపం త్రైలోక్య దిగ్రాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. ధూపదీపాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. భద్రేషాం లక్ష్మితాదివాసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. క్షీరోత్తాఖ్య కమలే కమలాలయే సుస్థిరాభమే దేహే సురాస్త్ర సమస్కృతే. 4 అక్షతలు తీసుకుని హస్త్యోర అర్ఘ్యం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అందరూ కూడా ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు గ్లాసులోకి పట్టండి అమ్మా. ఒక కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు గ్లాసులోకి పట్టండి. ఎక్కువగా ఫోకస్ చేయాలి. కొబ్బరికాయలు మొత్తం అయిపోయిన తర్వాత తమలపాకు తీసుకుని ఇందాక గణపతికి తమలపాకు పైన ఎట్లా ఉంచారో కలశం పైన అలా ఉంచండి. కలశం పైన అలా ఉంచండి. ప్రార్థనోపాయతే అక్షతలేయండి. స్థిరోభవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ చిరాసనం గురు. ఓం సత్వమితి తవనాపనంతో యత్ర ధీర మనసా వాచా మకృత అత్ర సకాయ సఖ్యాని జానతే భద్రేషాం రాజ్యం సమర్పయామి. హస్తయోరాజ్యం సమర్పయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అమ్మా ఒకసారి వినండి. మీరు ఇప్పుడు కొబ్బరి నీళ్ళు కాయ కొట్టినటువంటి జలం ఉన్నది చూసారా? ప్రియం దేవి
तां पद्मिनीं चरणमहं प्रपद्ये लक्ष्मीर्मेनश्च तां पावनेव नौमि आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तुववृक्षो न बिल्वः तस्य बलानि तपसानुदन्तु मायान्तराय च बाह्य अलक्ष्मीः वैद्यमान् देव सकः कीर्तिश्च मयिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिं वृद्धिं ददातु मे प्रतिभासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमतं वृद्धिं च सर्वान् निर्नुद मे गृहात् तद्वारा